పిల్లలకి ఈవినింగ్ టైంలో ఈ విధంగా కాబూలీ శనగలతో స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ కాబూలీ శనగల్ని ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న కాబూలీ శనగల్ని మనం కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక 4 చిన్న చిన్నవే తీసుకున్నానండి బంగాళదుంపలు. ఇవి కూడా వేసి వీటితో పాటు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి, కరెక్ట్గా కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో ఒక విజిల్స్ ఆడండి, ఎక్కువగా వచ్చాయంటే మాత్రం గుజ్జైపోతాయి. ఈ విధంగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసుకున్నాను. ఈ రెసిపీలోకి చాట్ మసాలా బాగుంటుందండి, గరం మసాలా అయితే వేయట్లేదు. దీంట్లోనే 2 చెంచాల వరకు శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక 2 చెంచాలు బియ్యపిండి కూడా వేసుకోవాలండి. నేను బియ్యపిండి తర్వాత వేసుకున్నాను, మీకు ఆ క్లిప్పింగ్ చూపించలేదు. బియ్యపిండి వేసుకుంటేనే మనకి బైండింగ్ కరెక్ట్గా ఉంటుంది. నీళ్ళైతే ఏమి అవసరం ఉండవండి, మనకి కాబూలీ శనగలకి ఆలుకి ఉన్న వాటర్ సరిపోతాయి. ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని, నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్లో చేసుకుంటున్నానండి. కావాలంటే రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలానే అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి ప్లేట్లో. వీటిని నేను షాలో ఫ్రై చేస్తున్నానండి, డీప్ ఫ్రై చేసుకోవట్లేదు. అడుగు మందంగా కొంచెం అడుగు వెడల్పుగా ఉన్న ఒక కళాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో చేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో పేర్చుకోవాలి. ఒకవైపు ఎర్రగా అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం తొందరగా మాడిపోతాయి, మనకి ఇలా ఎర్రగా అవ్వవు. ఇలా రెండో వైపు కూడా మంచిగా కాలిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. వీటిని మనం ఉల్లిపాయలతో ఇంకా లెమన్ జ్యూస్ కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.